సుందరమూర్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. 9వ శతాబ్దపు ఆరంభంలో సుందర నాయనార్ అనే మహాభక్తుడు మన దేశంలో జన్మించాడు. ఆయన గొప్ప భక్తుడు మాత్రమే కాదు, అద్భుత చరితుడు. తమిళనాడులోని తిరునావలూర్ గ్రామమునందు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు నాయనార్. ఆ బిడ్డడు సౌందర్యమూర్తి కావడం చేతనే సుందరర్ అనే పేరు అతనికి సార్థకమైంది. బిడ్డడి అందచందాలు, వాని చురుకుదనము ఆ ఊరి పెద్ద అయినటువంటి మునరాయర్ను ఎంతగానో ఆకర్షించింది. ఆయన సుందరార్ను తీసుకుపోయి తన భవనంలో అపురూపంగా అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. యుక్త వయస్సు రాగానే ఉపనయనాది కర్మలు జరిపించాడు. పేరొందిన గురువులను పిలిపించి బిడ్డడిని సమస్త విద్యలలోనూ ప్రవీణుని చేశాడు. క్రమంగా సుందరర్కు పెళ్లి ఈడు వచ్చింది. సంబంధం నిశ్చయమైంది. పెళ్లి పీటల మీద సుందరర్ను కూర్చోబెడతారనగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, ఇదేమిటయ్యా, వీడు మా కుటుంబానికి సేవకుడు. మా అనుమతి లేకుండా మీరు వీడికి పెళ్లి ఎలా చేస్తారు? కావాలంటే ఈ పత్రం చూసుకోండి, నా మాట నిజమో అబద్ధమో తెలుస్తుంది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా కోపం కొద్దీ సుందరర్ ఆ పత్రం లాక్కొని చూడకుండానే చించి పారవేశాడు. అప్పుడు వృద్ధుడు ఎంత మాత్రమూ చలించకుండా, మాది తిరువెన్నైనల్లూర్ గ్రామం. ఇప్పుడు ఈ కుర్రవాడు చించివేసిన పత్రం నకలు మాత్రమే. అసలు తాటాకు పత్రం మా ఇంట్లోనే ఉంది సుమండి అన్నాడు. ఇందుకు అక్కడి వారందరూ ఏకమాటగా, ఏమిటయ్యా పిచ్చివాడా, బ్రాహ్మణుడేమిటి, మీ కుటుంబానికి బానిసగా ఉండడమేమిటి? ఎక్కడైనా ఉందా ఇటువంటి విడ్డూరం? వెళ్ళు వెళ్ళు, నీ దారిన నువ్వు పోవయ్యా అంటూ కేకలు వేయసాగారు. వాళ్ళ కేకలతో ముసలివాడు మరింత రెచ్చిపోయాడు. ఈ వివాహం జరగడానికి ఏమీ వీలు లేదన్నాడు. అప్పుడు సుందరర్, అయితే ఆ పత్రమేమిటో చూపించుమని వెంటబడ్డాడు. వృద్ధుడు ఒక తాళపత్రం తెచ్చి గ్రామస్తుల ముందు పెట్టాడు. అది సుందరర్ తాతగారు వ్రాసిన పత్రం. మేము రాబోయే తరాల వారు కూడా తిరునావాలూరు సైతాన్ అనగా పిచ్చివాడన్నమాట, సేవకులుగా ఉండగలవారము అని అందులో స్పష్టంగా వ్రాసి ఉన్నది. ఈ పత్రం అందరకు వింతగొల్పింది. గ్రామంలో పంచాయితీ వేశారు. సుందరర్ తాత ఇంతకు ముందు వ్రాసి ఉన్న పత్రాలు కొన్ని తెచ్చి సంతకం పోల్చి చూశారు. ఇవన్నీ పరీక్ష చేసిన మీదట ఈ పత్రం పిల్లవాని తాతగారు వ్రాసినదనడానికి ఏమీ సందేహం లేదు అని ఆ ఊరి పంచాయతీదారులు తీర్పు చెప్పారు. అయితే మీ ఇల్లెక్కడో చూపించవయ్యా అని ముసలివానిని గద్దించగా ఆ వృద్ధుడు నవ్వుతూ, రండయ్యా రండి అంటూ వారిని తీసుకువెళ్ళి గర్భగుడి లోపలికి దూరిపోయి అంతర్హితుడయ్యాడు. ఆ క్షణమందు సుందరకు నిద్ర నుండి లేచినట్టయింది. ఆ క్షణమందే జ్ఞానోదయమై పూర్వజన్మ స్మృతి కలిగింది. క్రిందటి జన్మలో ఒకప్పుడు ఈ సుందరర్ అనే కుర్రవాడు కైలాస పర్వతానికి పోయి పార్వతీదేవి పక్కన ఉండే అందాల పరిచారికలను ఇద్దరును చూడగానే ఇటువంటి అప్సరసలను పెళ్లాడని జన్మ ఎందుకు అని మనసులు అనుకున్నాడట. ఇందుకు పరమేశ్వరుడు కోపించి, నీవు భూలోకమందు మాకు సేవకునిగా జన్మించవలసింది అని శపించాడట. సుందరర్ పరమేశ్వరుని కాళ్ళ మీద పడ్డాడు. పరమేశ్వరుడు తన భక్తుని మీద జాలి వేసి తరుణోపాయం అనుగ్రహించాడు. ఈ శాపం వల్లనే సుందరర్కు భూలోకమందు మానవ జన్మ కలిగింది. పోతే జ్ఞానోదయం కలిగిన క్షణం నుంచి సుందరర్కు రోజు రోజు ఈశ్వర భక్తి ఎక్కువ కాజొచ్చింది. అతను వరుసగా దేశంలోని శైవ క్షేత్రాలన్నీ దర్శించనారంభించాడు. వెళ్ళిన చోటల్లా మృదు మధురమైన కవిత్వంతో తన్మయత కలిగేటట్టు ఈశ్వరుని స్తుతించేవాడు. సుందరర్ దర్శించిన శైవ క్షేత్రాలలో అతనికి భగవంతుడు చిత్రమైన అనేక మహిమలు చూపిస్తూ వచ్చాడు. సుందరర్ చిదంబరం, తిరువారూర్ వెళ్ళాడు. తిరువారూర్లో ఉండగా పరవై నాచియార్ అనే పిల్లతో అతనికి వివాహమైంది. ఈ నాచియారే కిందటి జన్మలో తను వరించిన పార్వతీదేవి పరిచారికలలో ఒకటి అనే సంగతి పూర్వజ్ఞానం వల్ల సుందరర్కు తెలిసింది. సుందరర్ తిరువత్తియార్ గ్రామం చేరుకున్నాక భగవంతుని ఆజ్ఞను శిరస వహించి సంగిలి నాచియార్ అనే మరి ఒక కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంగిలి నాచియార్ అతిలోక సుందరి.
ఆనాడు పార్వతి పక్కన తను చూసిన రెండవ పరిచారికగా ఉండిన అప్సరసే ఈ సుందరి అని సుందర నాయనార్కు అవగాహన అయింది. ఒక బిల్వ వృక్షం కింద ఈమెను సుందరర్ వివాహం చేసుకున్నాడు. ఎన్నడూ నిన్ను విడనాడను అని అతని వద్ద ప్రమాణం తీసుకోమని పరమేశ్వరుడు ఆమెను ఉసిగొలిపాడు. అలానే ఆమె పెళ్లికి ముందు మాట తీసుకున్నది. అయితే తొందరపాటు మాట ఇచ్చాడే గాని తరువాత సుందరర్ ఆలోచనలో పడ్డాడు. అయ్యో, ఇక్కడి నుంచి కదలనని ప్రమాణం చేశానే, మరి తక్కిన క్షేత్రాలు దర్శించడం ఎలాగా అని జిజ్ఞాస కలగగానే, స్వామి, నేను తొందరపడి ఈమెకు మాట ఇవ్వడం వల్ల ఇక కదలడానికి వీలు లేకపోతున్నది. కనుక నీవే ఈ వృక్షంలో శాశ్వతంగా ఉండిపోవలసింది అని ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. సంగిలి నాచ్యార్ వద్ద కొంతకాలం ఉండేసరికి సుందరర్కు మళ్ళీ తక్కిన క్షేత్రాలు దర్శించుకుందామనే కుతూహలం కలిగింది. మాట తప్పిన సంగతి తెలిసే తిరువత్యార్ దాటి మరొక క్షేత్రానికి పోబోయాడు. అయితే సుందరర్ ఊరి పొలిమేర దాటేసరికల్లా అతనికి 2 కన్నులు కనబడకుండా పోయాయి. గుడ్డితనంతోనే సుందరర్ భక్తి విడవకుండా ఆవేశపూరితమైన శ్లోకాలు చెప్పి స్వామిని ప్రార్థించుకుంటూ క్షేత్రాలు సేవించసాగాడు. కానీ దృష్టి తప్పిన పర్యటన మానలేదు. ఆ పట్టుదలతోనే కర్ర చేత పుచ్చుకొని తడుముకొని అడుగులు వేసుకుంటూ కంచి వెళ్ళేసరికి ఎడమ కన్ను కనిపించనారంభించింది. తిరువారూరు చేరుకునేసరికి పూర్తి దృష్టి వచ్చేసింది. ఈ లోపల మొదటి భార్య అయిన పరవై నాచ్యార్కు ఇతను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసి సుందరర్ను ఇంట్లో అడుగు పెట్టవద్దన్నది. అప్పుడు సుందరర్ తన ఇష్ట దైవాన్ని వేడుకోగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మళ్ళీ స్నేహం కలిపాడు. ఈ సంగతి తెలిసి కలిక్కా మనయార్ అనే ఒక భక్తుడు ఉగ్రుడై సుందరర్ వద్దకు వెళ్ళి, ఏమిరా నీ పొగరు, పరమేశ్వరుణ్ణి వశపరుచుకొని నీ సంసార విషయాలలో దూతగా ఉపయోగించుకుంటావా అంటూ తిట్టనారంభించాడు. తన భక్తులు పేచీ పడడం పరమేశ్వరునికి ఇష్టం లేక ఒక యుక్తి చేశాడు. స్వామి మహిమ వల్ల కలిక్కామ నాయనార్కు శూలనొప్పి కలిగింది. అది కుదుర్చడం ఎవ్వళ్ళ వల్లనూ కాలేదు. చివరకు పరమాత్ముడు అతనికి కలలో కనిపించి, ఓ ఈ నాయనార్, నీ బాధ కుదుర్చడానికి సుందరర్ ఒక్కడే సమర్థుడు అని చెప్పాడు. కానీ కలిక్కా మనయారుకు సుందరర్ను ఆశ్రయించడం అనేది అంతకంటే ఎక్కువ బాధగా తోచింది. ఏమైనా కానీ ఈ బాధల నుంచి విముక్తి పొందాలని విరక్తి కలిగి కత్తితో తన పేగులు కోసివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ వార్త చెవిన పడగానే సుందరర్ చాలా దుఃఖించి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ క్షణమందే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కలిక్కా మనయార్ను బతికించి, భక్తులారా, మీరిద్దరూ నాకు సమానులే, ఇటుపైన స్నేహంగా ఉండండి అని హితవు చెప్పి అదృశ్యుడయ్యాడు. తరువాత సుందరర్ అనేకమైన ఇతర క్షేత్రాలు దర్శించుకుంటూ పోయి పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఐరావతం భూలోకానికి దిగి వచ్చింది. సుందరర్ దానిపైన ఎక్కగానే అది విమానంలాగా ఎగిరిపోయి సుందరర్ను కైలాసం చేర్చి ఈశ్వరుని సాన్నిధ్యమందు ఉంచింది. మహాప్రవక్త అయిన సుందరర్ పవిత్ర చరిత్ర వింటే ఒక్క తమిళ దేశస్థులకే కాదు, ఎవ్వరికైనా తన్మయత కలిగి తీరుతుందనడానికి సందేహం లేదు. కథ సమాప్తం. శుభం.